అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్నీ మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికే గురవుతారు. అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు. దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాట చూపించండి. తల్లిదండ్రులకి ఆశను అనేది కల్పించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ బాధను గమనించి వాళ్ళకి న్యాయం చేయండి. అందరూ ర్యాంకు పిల్లలు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారండి. కష్టపడకుండా ఎవరికీ రాలేదు. 10 మందికి వస్తే 10 మంది చదువుకుంటే ఒక్కళ్ళకే ర్యాంక్ వస్తుంది. అలా అంటే 10 మంది మంచి వాళ్ళు కాదని కాదు, వాళ్ళు మళ్ళీ రాసుకొని మళ్ళీ ప్రయోజకులు అవ్వచ్చు. అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్లు వేయకండి, వాళ్ళకి న్యాయం చేకూర్చండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, అంతే.